నిర్మల్ జిల్లా బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలతో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు అర్చకులు. సరస్వతి దేవి భక్తులకు చంద్రగంట రూపంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. గోదావరి నది వద్ద భక్తుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో ఇవాల్టి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 2 వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు అర్చకులు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో ధ్వజారోహణం జరగనుంది. సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం సేవ జరగనుంది. ఇక సాయంత్రం తిరుమలకు రానున్న ఏపీ సీఎం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరగనున్నాయి. ఇక 28వ తేదీ రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు మలయప్ప స్వామి. అక్టోబర్ 2 ఉదయం 6 గంటలకు చక్రస్నానం జరగనుంది. అదే రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ.